హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామాలో సీత 64 భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీతు ఇంకా చీర కట్టుకోకుండా లల్లీ కోసం ఎదురు చూస్తూ ఉండడం చూసిన రామ్ తనే స్వయంగా చీర కడతానని ముందుకు రావడంతో సీతు కొంచెం ఇబ్బందిగా కదిలింది. వద్దని చెప్పినా వినడని తెలియడంతో ఆమె మౌనం వహించింది. చీర పట్టుకొని ఏదో ఎక్స్పర్ట్ లాగా మడత పెడుతున్న రామ్ వంక సీతు నవ్వుతూ చూసి, రామ్, నీకు చీర కట్టడం ఎలా తెలుసు అని అడిగింది. ఓహోస్, ఇదేమైనా బ్రహ్మ విద్య తెలియకపోవడానికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నదెందుకు? మనకు తెలియనివి చూసి నేర్చుకోవడానికే కదా, టెన్షన్ ఎందుకు అని త్వరగా తన మొబైల్ బయటికి తీసి యూట్యూబ్ ఓపెన్ చేశాడు. తనకి కావాల్సింది టైప్ చేసి ఒకసారి వీడియో చూశాడు. వాళ్ళు చెప్పింది విని చీరను కరెక్ట్గా పట్టుకొని సీతు కట్టుకున్న వరకు మొత్తం విప్పేశాడు. రామ్ బలంగా చీరను లాగడంతో సీతు కొద్దిగా భయపడింది. గట్టిగా కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి నిలబడింది. సీతు నార్మల్గా ఉంటే రామ్ తన పని తను చేసుకుంటూ పోయేవాడు. కానీ సీతు ఆలోచనలు వేరే దారిలో ప్రయాణిస్తున్నాయి. తనకే తెలియకుండా రామ్ను తన అందంతో రెచ్చగొట్టింది. రామ్ కూడా చీర కట్టడం మానేసి సీతు అందచందాలను, ఆమె శరీర సౌష్ఠవాన్ని పైనుంచి కింద వరకు రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయాడు. ఎంతసేపైనా రామ్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేటసరికి వెనక్కి తిరిగి రామ్ను చూసింది. అతను రెప్పవేయకుండా ఆమెనే గమనిస్తూ ఉండడం చూసి షాక్ అయింది. రామ్, ప్లీజ్ అలా చూడకు అంటూ అతని చేతి నుంచి చీరని లాక్కోబోయింది. కానీ రామ్, ఏం చేస్తున్నావే? చీరను మళ్ళీ ఎందుకు లాగుతున్నావు? నన్ను చీర కట్టని, ముందు నువ్వు స్ట్రైట్గా నిలబడు అని ముద్దుగా కసిరాడు. మీరు చీర కట్టడం మానేసి అలా చూస్తున్నారేంటి? ముందు చీర కట్టండి అని సీతు కూడా కొంచెం కోపంగానే అంది. నేను కూడా కడుతూనే ఉన్నానండి, మీరే కొంచెం స్ట్రైట్గా నిలబడండి అని సీతు అన్నట్లుగానే రిథమిక్గా అన్నాడు రామ్. నువ్వలా చూస్తుంటే నేనెలా కుదురుగా ఉండగలను అని మనసులో అనుకొని మెలికలు తిరిగింది. అప్పటికే రామ్ చీర కట్టడంలో మొదటి స్టెప్ను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. అతన్ని అలా చూడగానే సీతుకి ఫక్కుని నవ్వొచ్చింది. కానీ బయటికి నవ్వితే ఎక్కడ మూతి ముడుచుకొని ఫీల్ అవుతాడేమోనని భావించి సైలెంట్గా అతను ఏం చేస్తున్నాడో చూస్తూ అలాగే నిలబడిపోయింది. రామ్ చీర అంచును పట్టుకొని సీతు నడుము దగ్గరికి వచ్చి ఆమె నడుముకి చీర అంచుని చుట్టాడు. రామ్ మునివేళ్లు ఆమె పొట్టని తాకగానే సీతు తమకంతో కళ్ళు మూసుకుంది. కానీ రామ్ అవేమీ పట్టనట్టుగా చీరను కడుతూ తన వేళ్లను ఆమె పొత్తి కడుపు దగ్గర స్వేచ్ఛగా కదుపుతున్నాడు. అతనికి అక్కడ నుండి చేతిని తీయడానికి మనసు రాలేదు. రామ్ కావాలనే ఆమెను మరింత రెచ్చగొట్టేలా తాకుతూ ఉంటే సీతు బతిమాలుతూ, ప్లీజ్ రామ్, ముందు చీర కట్టు, నాకు చాలా పని ఉంది అంది. నాకు మాత్రం ఇదే పని అనుకున్నావా? నాకు కూడా చాలా పనులున్నాయి. కానీ నేను ఏ పని అయినా చాలా శ్రద్ధగా చేస్తాను. నీకు కూడా సంగతి తెలుసు కదా, నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ చీర కట్టడంలో ఇన్వాల్వ్ అయిపోయాడు రామ్. రామ్ చేతుల నుంచి తప్పించుకోవాలనుకున్న సీతుకి నిరాశే ఎదురయ్యింది. చిరుకోపం నటిస్తూ, ఇక చాలు రామ్ అని కళ్ళు మూసుకుంది. వెంటనే రామ్ ఆమె వంక చూస్తూ, ముందు కళ్ళు తెరు, నన్ను చూడు అని గట్టిగా అరిచి చెప్పాడు. అయినా సీతు కళ్ళు తిరగపోవడంతో అతను ఆమె కళ్ళ మీద పెదవులు ఆనిస్తూ చిరుముద్దులు పెట్టాడు. వెంటనే కళ్ళు తెరిచిన సీతు అందంగా సిగ్గుపడింది. ఇక చేసింది చాలు, నన్ను వదిలే రామ్, నాకు పనుంది అని చిరుకోపం నటించింది. దానికి రామ్, నాకు ఇంకా ముఖ్యమైన పనుంది అని కొంటెగా అన్నాడు. రామ్ అలా అనేసరికి తనకు తెలియకుండానే సీతు చెంపలు ఎర్రబడ్డాయి. వెంటనే రామ్ ఆమెను వెనుక నుంచి హత్తుకున్నాడు. అలాగే చేతుల్ని కిందకి జరుపుతూ ఆమె నడుము పట్టుకొని ఆమెను అద్దంలో నుంచి తదేకంగా చూస్తూ నిలబడ్డాడు రామ్. అద్దంలో కొంటెగా తననే చూస్తున్న రామ్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక సీతు కళ్ళు వాల్చేసి, ప్లీజ్ రామ్, చీర కట్టడం అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళు, నేను తయారవుతాను అని చెప్పింది సీతు. వెంటనే రామ్, ఒక్కసారి నా వైపు చూడు అంటూ ఆమె చిన్ పట్టుకొని సీతు కళ్ళల్లోకి సూటిగా చూశాడు. వెంటనే సీతు కళ్ళు తెరిచి రామ్ కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళల్లో ఆమె మీద అంతులేని ప్రేమ ఇంకా ఇష్టాన్ని చూసి అతని ముందు ఆమె ఓడిపోయింది. రామ్ ప్రేమను తట్టుకోలేని సీతు తన కనురెప్పలు వాల్చి అందంగా సిగ్గుపడింది. ఏంటి సిగ్గుపడుతున్నావా? సిగ్గు కూడా నీ మొహానికి అందంగానే ఉంది.
అన్నట్టు ఈ చీర రంగు ప్రత్యేకంగా నీకోసమే తయారు చేసినట్టుంది. నీకు ఈ కలర్ చాలా బాగుంది తెలుసా? కానీ నాకు మాత్రం చాలా జెలసీగా ఉంది. ఎందుకో తెలుసా అని అడిగాడు. ఎందుకు అన్నట్టు సీతు కనురెప్పలు రెపరెపలాడించింది. ఎందుకంటే నేనుండాల్సిన ప్లేస్ ఈ చీర ఆక్రమించుకుంది కాబట్టి అంటూ ఒక్కసారిగా ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు రామ్. రామ్ అలా హత్తుకోగానే సీతు గుండెల్లో తుఫాన్ చెలరేగింది. కానీ రామ్ మాత్రం ఆమెను విడిచిపెట్టలేదు. నువ్వు చీర కట్టడం పూర్తయిపోయింది అని అతనికి గుర్తు చేసింది సీతు. అబ్బో, చాలా పెద్ద విషయాన్ని కనిపెట్టావే. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు నేను ఏదో ఒకటి చేసిందాకా నిద్రపోయేలా లేవు. నీకు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా అని కావాలనే ఆమెని రెచ్చగొట్టడానికి అడిగాడు రామ్. చిచి, నాకేమీ అలా లేదు. నువ్వే ఏదేదో చేస్తున్నావు. ఇక నువ్వు బయటికి వెళ్తే నేను రెడీ అవుతాను అంటూ ఉన్న సీతు దగ్గరగా వచ్చి ఆమెను గట్టిగా హత్తుకోపోయాడు రామ్. కానీ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ రామ్ మొబైల్ రింగ్ అయింది. అతి కష్టం మీద సీతుని విడిచిపెడుతూ పాకెట్లో ఉన్న మొబైల్ తీసి కాల్ చేసింది ఎవరా అని చూశాడు. డిస్ప్లేలో సూర్య అన్న పేరు చూపిస్తుంటే ఆన్సర్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో మచ్చా, ఏంటి డిస్టర్బ్ చేశానా అని అడిగాడు సూర్య. అందుకేగా నువ్వు పుట్టావు. అది సరే కానీ చెప్పు సూర్య, ఎందుకు కాల్ చేస్తావు? నేను మేడ మీద ఉన్నాను. సరే సరే, 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాను అన్నాడు రామ్. కాల్ కట్ చేసేసి సీతుని గాఢంగా హత్తుకొని ఆమె మెడవంపుల్లో తలదాచుకొని పెద్దగా నిట్టూరుస్తూ కింద ఏదో పనుందట, సూర్య రమ్మని పిలిచాడు. కానీ నాకు అస్సలు వెళ్ళాలని లేదు అని అన్నాడు రామ్. సరే అయితే, పాపం మా అన్నయ్య ఒక్కడే ఎంత కష్టపడుతున్నాడో ఏంటో, త్వరగా వెళ్ళండి అన్నది సీతు. మీ అన్న చెల్లెలిద్దరికీ బాండింగ్ బాగా కుదిరింది. కరెక్ట్గా నిన్ను కాపాడడానికి భలే కాల్ చేశారు కదా వాడు. అయినా సరే, నేను చేయాలనుకున్న పని పూర్తి చేసిన తర్వాతనే వెళ్తాను అన్నాడు రామ్. అతను ఆ మాట అనేటప్పటికీ సీతు గుండెల్లో రాయి పడింది. ఇప్పుడేం చేయబోతున్నావు రామ్ అని అమాయకంగా అడిగింది సీతు. నాకు తెలుసే, నువ్వు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు. వాటిని నిజం చెయ్యకపోతే ఎలా అంటూ కన్నింగా నవ్వాడు రామ్. ఓరి భగవంతుడా, ఇప్పుడు నేను ఏది మాట్లాడినా తప్పే అవుతుంది. ఇక ఇతను ఏం చెయ్యాలనుకుంటున్నాడో ఏంటో, కాసేపు సైలెంట్గా ఉండటమే బెటర్ అని సీతు సైలెంట్గా ఉండిపోయింది. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నేనేం చేయబోతున్నాను అని మనసులోనే రకరకాల ఆలోచనలు చేస్తున్నావు కదూ. నాకు అర్థమవుతుందిలే. నీకంత టైం ఉందేమో, ప్రజెంట్ నాకంత టైం లేదు అని ఆమెని అద్దం దగ్గరికి తీసుకువెళ్ళి నీట్గా ఆమెకి మేకప్ వేశాడు రామ్. చివరికి మేకప్ వేయడం పూర్తయ్యాక ఆమె అద్దం ముందర నిలబెట్టాడు. సీతు మిర్రర్లో తనను తాను చూసి షాక్ అయింది. రామ్ చేసిన మేకప్ ఆమెకి బాగా నచ్చింది. అప్సరసలా ఉన్న తన భార్యను తనివి తీరా చూస్తూ ఉండగా డోర్ కొడుతూ లోపలికి అడుగు పెట్టింది లల్లి. వచ్చి రావడంతోనే సీతుని మొదటిసారి మేకప్లో చూసి రెప్ప కూడా వేయడం మర్చిపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ, వావ్ వదినా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావో తెలుసా. ఈ చీర నీకు భలే సూట్ అయింది. నేను ఇలా చూస్తుంటే నాకే అసూయగా ఉంది. అందమే అసూయపడేంత అందంగా ఉన్నావు తెలుసా. నా దిష్టే తగిలేలా ఉంది అంటూ మెడికల్ విరిచింది లల్లి. లల్లి పొగడ్తలకు సీతు బుగ్గలు సిగ్గుతో కెంపులయ్యాయి. వెంటనే ఆశ్చర్యంగా చూసిన లల్లి, అన్నట్టు నేను లేకుండా నువ్వు ఒక్కదానివే ఎలా రెడీ అయ్యావు వదినా? పైగా నీ చేతికి గాయం కూడా అయింది కదా అని అనుమానంగా అడిగింది. లల్లి అడిగిన ప్రశ్నకి సీతు సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానంగా అన్నవైపు చూసింది. అప్పుడే రామ్ సీతు ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని తలంచుకొని సిగ్గుతో నవ్వుకున్నారు. వాళ్ళని అలా చూడగానే లల్లికి సీతు ఇంత అందంగా ఎలా రెడీ అయిందో ఎవ్వరు చెప్పకుండానే అర్థమైంది. వెంటనే సీతు వైపు తిరిగి నవ్వుతూ, అయ్యో వదినా, ఈ మాట చెప్పడానికి నువ్వు ఇంతలా సిగ్గుపడాలా? నాకు అర్థమైందిలే, పర్వాలేదు. మా అన్నయ్యకి ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట. అది కూడా నీ వల్ల తెలిసింది. ఇప్పటికి నా అవసరం ఏమీ లేదులే అని రామ్ వైపు తిరుగుతూ కొంటెగా ఆట పట్టించింది లల్లి. చెల్లెలు ఆట పట్టిస్తుందని తెలిసి రామ్ ఆమెను కొట్టబోయాడు. అంతలోనే అతనికి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో లల్లి వైపు చూసి, లల్లి, నువ్వు మీ వదిన్ని తీసుకొని కిందకి వెళ్ళు. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, అది చూసుకొని కిందకు వస్తాను అని చెప్పాడు రామ్. దానికి లల్లి, సరే అన్నయ్య, అలాగే అని నవ్వుతూ సీతుని తీసుకొని కిందకి వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్ళగానే రామ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పు. అవును, ఆ ఫైల్ ఇంకా నా దగ్గరే ఉంది. ఎవరినైనా పంపించి ఆ ఫైల్ తీసుకువెళ్ళమని చెప్పు.
నేను ఇప్పుడు ప్రజెంట్ కొంచెం బిజీగా ఉన్నాను అని కాల్ కట్ చేశాడు. రామ్ ఏదో ఫైల్ కోసం అల్మరా తెరిచాడు. కానీ ఆ ఫైల్ అక్కడ కనపడలేదు. రామ్ అనుమానంగా, అదేంటి, ఫైల్ ఇక్కడే ఉండాలి కదా, నాకు బాగా గుర్తుంది, నేను ఆ ఫైల్ ఇక్కడే పెట్టాను, ఇప్పుడు కనిపించడం లేదేంటి, కొంపతీసి ఫైల్కి కాళ్ళు వచ్చి ఎటైనా ఎగిరిపోయిందా ఏంటి అని అనుకుంటూ మళ్ళీ భ్రమపడుతూ బహుశా నేనే మర్చిపోయి ఇంకెక్కడైనా పెట్టానేమో అని మరొక అల్మరా తెరిచాడు. ఫైల్ కోసం వెతుకుతూ ఉండగా అల్మరా నుంచి ఏదో కింద పడడం చూసి షాక్ అయ్యాడు. కింద పడ్డ వస్తువు తీసి చూస్తూ మరింత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇది ఇది నా చైన్ కదా, ఇక్కడికి ఎలా వచ్చింది, సీతు అల్మరాలో ఎందుకుంది, కాలేజ్ టైంలో ఎప్పుడో దీన్ని నేను పోగొట్టుకున్నాను, కానీ ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చింది అని అయోమయంగా ఆ చైన్ వైపు చూస్తూ ఆలోచనలో పడ్డాడు. రామ్కి సీతుయే తన కాలేజీలో ప్రేమించిన అమ్ము అని తెలిసిపోయే సమయం ఆసన్నమైందా? ఒకవేళ తెలుసుకుంటే ఆ తర్వాత కథ ఎలా ఉండబోతోంది, ఎవరైనా గెస్ చేయగలరా? ఇక ముందు కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. గెస్ చేస్తే కనుక కామెంట్ చేయండి.